మధుకర్ మృతి కేసు కీలక దశకు చేరుకుంది. హైకోర్టు ఆదేశాలతో ఇవాళ అతని మృత డెడ్ బాడీకి రీపోస్ట్ మార్టం నిర్వహించారు. ఆ నివేదికను వారం రోజుల్లో హైకోర్టుకు అందించనున్నారు. వైద్యులు ఆ సీల్డ్ కవర్లో చెప్పే నిజం కోసం తెలంగాణ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన మధుకర్ డెత్ మిస్టరీ రీపోస్ట్ మార్టం నివేదికతో వీడిపోతుందా లేక మరిన్ని సందేహాలకు కారణమవుతుందా? హైకోర్టు ఆదేశాల మేరకు మధుకర్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించారు వైద్యులు. సుమారు 4 గంటల పాటు జరిగిన రీపోస్ట్ మార్టంలో మృతదేహం నుండి ముఖ్యమైన భాగాలను సేకరించారు. పోస్ట్ మార్టం నిర్వహించిన ఉస్మానియా ప్రొఫెసర్ దేవరాజ్, కాకతీయ వైద్యశాల ప్రొఫెసర్ కృపాల్ సింగ్లు వారి ఒపీనియన్ నోట్ చేసుకున్నారు. శరీరంలో ఏ భాగాలకు దెబ్బలు తగిలాయి, చనిపోవడానికి గల కారణాలేంటి అన్న విషయాలను రీపోస్ట్ మార్టంలో ప్రధానంగా అధ్యయనం చేశారు వైద్యులు. ఫస్ట్ రిపోర్టు అనేది దానికి ఏం చూడలేదు. వాళ్ళు కూడా విశ్రా పెట్టినాం, మేము కూడా విశ్రా పెట్టినాము, ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నాం. శాంపుల్స్ కలెక్ట్ చేసినాం. ఎఫ్ఎస్ఎల్ రెడ్ హిల్స్ పంపిస్తున్నాం హైదరాబాద్. మొన్నదేమో రీజనల్ ల్యాబ్కి పంపించినట్టున్నది. అది ఓకే. అంటే ఎంత టైం పట్టే అవకాశం ఉంది రిపోర్ట్ రావడానికి? సెన్సేషనల్ కేసు కదా, మేబీ ఇట్ విల్ కమ్ ఎర్లీ ఓన్లీ. రొటీన్ అయితే కంప్యూటరైజ్డ్ అది. మృతదేహం చెడిపోవడంతో పోస్ట్ మార్టంకు ఎక్కువ సమయం పట్టిందని చెబుతున్నారు వైద్యులు. ఫస్ట్ పోస్ట్ మార్టంతో సంబంధం లేకుండా మృతదేహం నుండి ఆధారాలు సేకరించామని, రీపోస్ట్ మార్టం నివేదికను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడానికి వారం రోజులు పడుతుందన్నారు డాక్టర్లు. రిపోర్టు వచ్చిన తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు సీల్డ్ కవర్లో దాన్ని అందిస్తామని చెప్పారు. మేము అన్ని ఫోటోగ్రాఫ్ చేసినాము. ఇంజురీస్ ఉన్నాయా లేవా అని. బోనీ ఇంజురీస్ అయితే ఏం కనబడలేదు. సో హెడ్ ఓపెన్ చేసినాము. అవన్నీ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. మీకు పాయిజన్ ఇప్పుడు ఏం తెలియలేదు. బికాజ్ ఈ మనకు ఫ్రెష్ బాడీలో అయితే పాయిజనస్ స్మెల్ వస్తుంది, అంత డీకంపోజ్ అయినందుకు. బట్ పాయిజన్ అనేది ఉంటే లివర్లో ఉంటుంది, లివర్లో బ్లడ్లో. మధుకర్ మృతిపై విచారణ చేస్తున్నామని చెబుతున్నారు స్థానిక డీసీపీ విజయేంద్రరెడ్డి. తమపై ఎటువంటి ఒత్తిడి లేదని, అన్ని కేసుల్లాగే ఈ కేసును కూడా విచారించామని చెప్పారు. మాకు స్థానిక ఎమ్మెల్యే కానీ ఎక్స్ ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా మాకు ఎలాంటి వాళ్ళ నుండి మాకు ఎలాంటి ఒత్తిడి లేవు దీనిపై. మేము అన్ని కేసులు ఎలా అంటే స్థానిక ఎమ్మెల్యేకు సన్నిహిత బంధువు, అందుకే దీన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారంటే అట్లాంటిది మా దృష్టికి ఏం రాలేదు. అంటే జరుగుతున్న వివాదం అంతా కూడా అదే కదా, పొలిటికల్ పోలీస్. మా దృష్టికి ఎలాంటి రాలేదని చెప్తున్నాను. ఇదంతా కూడా ఇప్పుడు రిపోస్ట్ మార్టం అయిన తర్వాత ఈ రిపోర్టు, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంతా కూడా కోర్టుకు సమర్పించిన తర్వాత కోర్టు దానిపై ఏ డిసిషన్ తీసుకుంటే దాని ప్రకారం చర్యలు ఉంటాయి. మరి ఈ కేసులో ఒక ఇన్స్పెక్టర్ను కూడా బదిలీ చేశారు. అది రొటీన్, అతని సిఐడికి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి అది రొటీన్లో ట్రాన్స్ఫర్. ఎంతమందిని ఇప్పటి వరకు అదుపులోకి తీసుకుని విచారిస్తాం? ఇప్పటికి 50 మంది వరకు విచారించాము. ఇప్పటికి ఏమైనా తేలిందా? వీళ్ళు ఎఫ్ఐఆర్లో ఇచ్చిన 6 మంది అనుమానితులను కూడా పిలిచి వాళ్ళని ఎగ్జామిన్ చేసి పంపించాము. పిలిపిస్తూనే ఉన్నాం. వాళ్ళకు ఇంకా ఫర్దర్గా ఒక్కొక్క ఎవిడెన్స్ని బట్టి దాన్ని వెరిఫై చేస్తున్నాము. వాళ్ళ CDRs తీసుకుంటున్నాము, రకరకాలు తీసుకుంటున్నాము. ఈ వివాదానికి కారణమైన అమ్మాయితో మాట్లాడారా? ఆమె నుంచి వచ్చిన సమాధానం ఏంటి? విషయంలో భాగంగా అందరితో మాట్లాడతాం. అమ్మాయితో మాట్లాడతాము, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడతాం, అందరితో మాట్లాడుతూ ఉంటాము. ఓకే. మరి ఎప్పటికీ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది? కోర్టులో నుండి ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని తర్వాత వెళ్తాం. మధుకర్ మృతి కేసులో పోలీసుల తీరు మొదటి నుండి అనుమానాస్పదంగానే ఉందంటున్నాయి ప్రజా సంఘాలు. తొలి పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం మధుకర్ది ఆత్మహత్యని ప్రకటించిన పోలీసులు ఇప్పుడు అనుమానాస్పద మృతి అని చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇవాళ అన్యాయం చేయదలుచుకొని ఇది హత్య కాదు ఆత్మహత్య నిరూపించదలుచుకుంటే మీ పోలీసు, మీ రాజ్యం మీరు నిర్ణయిస్తారు. అంతేగాని ఇప్పుడు మీరు చేసిందే అదే కదా, ఫస్ట్ ఆత్మహత్య అనే కదా నిరూపించినారు. ఇప్పుడు ప్రజా ఉద్యమాల ద్వారా ఆ ఫోటోలు బయటపడి కదా ఆత్మహత్య కాదు హత్య అంటే ఇంతమంది మెజిస్ట్రేట్లు, ఫోరెన్సిక్ రిపోర్ట్లు హైకోర్టు దిగొచ్చింది. ఇవాళ కూడా మీరు ఆత్మహత్య అని మీరు ఏ తీర్పు అన్నా ఇవ్వండి కానీ ప్రజా తీర్పు ముందు ఎంతటి నాయకులైనా సరే తల ఒగ్గాల్సిందే. రిపోర్ట్ మాత్రం పూర్తిగా వాళ్ళకి అనుకూలంగా ఇవాళ వాళ్ళు చిత్రీకరించబడ్డది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ ఉద్యమం జరిగింది.
ఈ సమక్షంలో కూడా ఇలా ప్రజలకు అంటే దళితులకు న్యాయం జరగకపోతే ఎక్కడ కూడా న్యాయం జరగదని భావిస్తా ఉన్నాం. అనేకమైనటువంటి దెబ్బలతో కూడుకున్నటువంటి పోటువలు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వము అసలు న్యాయం దిక్కు అడుగులేయవలసిన బాధ్యతను వివరించి సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోటువలు ఒకరి, దెబ్బలు ఒకరి, తలకాయ ఒకరిది, మొండెం ఒకరిది అని చెప్పుడు అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయము. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే దోషులను కాపాడటానికి ఉపయోగపడుతుందే కానీ ఇది న్యాయం జరగటానికి ఉపయోగపడడం మాత్రం కాదు. మొదటిసారి చేసిన పోస్ట్ మార్టం ఏదైతే ఉందో అది ప్రభుత్వ వైద్యుల సమక్షంలో జరిగింది. ఎందుకు మీకు అంత అనుమానం దానిపైన? డాక్టర్ సుష్మా గారు ఆ రోజు సర్జన్ రావాల్సింది, ఆమె వచ్చారు. ఆమెతో పాటు ఒక సీనియర్ సర్జన్ రావాల్సిన అవసరం ఏంది, నరేష్ గారు. దాని తర్వాత సిఏ గారు, ఎక్కడైనా ఎస్ఐ గారు కానీ ఇట్లాంటి ప్రక్రియ నిర్వహిస్తారు పోస్ట్ మార్టం. అక్కడికి ఒక సిఏ రావాల్సిన అవసరం ఏంది? ఒకదాని వెనుక ఒకటి ఇట్లా మిస్టేక్స్ చేస్తూ వీళ్ళు ఒకరికొకరు సాయం చేసుకుంటూ మంత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి వీళ్ళు తోడుగా నిలిస్తే ఒక నియోజకవర్గం సంబంధించిన పరువు ఏం కావాలి? ఇవన్నీ ఈ హత్య రాజకీయాలు ఏంది అంటే దళితులంటే ఇంత చిన్న చూప. మాకు మా తమ్ముడు హత్య జరిగిన తర్వాత మేము ఎవరు ఇన్ఫార్మ్ చేయకముందు మా తమ్ముడు శవం ఇక్కడ ఉన్నది అని చెప్పేసి అమ్మాయి ఫోన్ చేస్తే మేము ఇన్ఫార్మ్ చేయకుండా పోలీసు వ్యవస్థ అక్కడికి ఎట్లా చేరుకుంటుంది? దాని తర్వాత మా తమ్ముడు హత్య ఇది ముమ్మాటికి ఇట్లా జరగడానికి ఈ మంత్రి వ్యవస్థలో ఉన్న ఎమ్మెల్యే కానీ ఇక్కడ కొందరు ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ దీనికి ఉన్నారు. మేము చెప్పకముందే ఇది ఆత్మహత్య అని చెప్పేసి ఒక సీఏ గారు అనౌన్స్ చేయడం ఏంది? ఆ సీఏ అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మేము చెప్పకముందే కేసు పిటిషన్ చేయకముందే అమ్మాయి దగ్గర కూడా ఇంట్రాగేషన్ కానిస్టేబుల్ ద్వారా చేయడం ఏంది? మధుకర్ది ముమ్మాటికి హత్యనని చెబుతున్నారు తల్లిదండ్రులు. ప్రేమ వ్యవహారంలో ఎమ్మెల్యే గతంలోనే తన కుమారుణ్ణి బెదిరించారని, ఆ విషయం మధుకర్ తనతో చెప్పాడంటోంది అతని తల్లి. మధుకర్ చనిపోయిన విషయం కూడా ఆ అమ్మాయి చెప్పిన తర్వాతే తమకు తెలిసిందని, అతనిని చంపిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. నాకు ఇక్కడ మంచిగా న్యాయం జరగకనే సిఐఎస్ఐ అయ్యబట్టి నాకు న్యాయం జరగకనే నాకు హైకోర్టుకు వినడం న్యాయం కావాలని పోయిన. నా కొడుకు చచ్చిపోయిండు, నా చచ్చిపోయిన కొడుకు నాకు రాడు. కానీ వస్తాయి ఇంకోళ్ళకు రావద్దు, ఈ బాధ ఇంకోళ్ళు రాజేసి కడుపుకోతే రావద్దు. నాకేంది నాకు న్యాయం కావాలి, నాకు కొడుకు దాచి చేస్తే కొడుకు జీవి కూడా తీరుతుండాలి, మాకు న్యాయం కావాలి, వాళ్ళ కృషి చెయ్యాలి. మా తమ్ముడి న్యాయం జరగాలి, వాళ్ళకి శిక్ష పడాలి. మా తమ్ముడిని హత్య చేసిన అంతకులకు శిక్ష పడాలి, అది మాకు కావాల్సింది. మాకు గవర్నమెంట్ నుంచి అది ఇదే మాకు ఏ ఆశ లేదు. మా తమ్మునికి న్యాయం జరగాలి ఫస్ట్, తర్వాత తర్వాత. పెద్దపల్లి జిల్లా ఖానాపూర్కు చెందిన మధుకర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. పోలీసులు అప్పుడు పోస్ట్మార్టం నిర్వహించిన వైద్యులు అతనిది ఆత్మహత్యనని తేల్చారు. అయితే ప్రియురాలి తల్లిదండ్రులే హత్య చేశారని మధుకర్ తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హైకోర్టు రీపోస్ట్ మార్టంకు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు వైద్యులు ఈ పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ రిపోర్ట్ ద్వారా మధుకర్ది హత్య ఆత్మహత్య అనే విషయం తేలే అవకాశం ఉంది. న్యూస్కు సంచలనంగా మారింది. ఈ కేసులో మృతుని కుటుంబ సభ్యులు పోలీసుల వాదనతో విభేదించడానికి కారణం ఏంటి? మధుకర్ది హత్య అనడానికి వారి దగ్గర ఉన్న ఆధారాలేంటి? ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకోవడం వెనుక ఎవరి హస్తం ఉంది? ఈ కేసులో అసలు ఏం జరిగింది? ఆ ఘటన వెనుక ఉన్నదెవరు? అది పరువు హత్యేనా? ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణల్లో నిజమెంత? పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మధుకర్ అదే గ్రామానికి చెందిన పుట్టా శంకర్ దగ్గర 2 ఏళ్లుగా ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వెంకటాపూర్కు చెందిన పుట్టా శంకర్ మేనకోడలతో మధుకర్కి ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. మధుకర్ ఆ యువతి ఇద్దరు పెళ్లి చేసుకుందామనుకున్నారు. అయితే దళిత కుటుంబానికి చెందిన అబ్బాయితో ప్రేమను యువతి తరపు బంధువులు నిరాకరించారు. తనకు మధుకర్తో పెళ్లి చేయాలని ఆ యువతి కొంతకాలంగా పట్టుబడుతోంది. అందుకు పెద్దలు ఒప్పుకోలేదు. ఇంతలో ఆ అమ్మాయి ఆత్మహత్య యత్నానికి పాల్పడడం, తర్వాత మధుకర్ శవమై తేలడంతో సంచలనంగా మారింది. ఈ దురద పరిపాలనలో దళితులకు న్యాయం జరగాలంటే
చనిపోయిన 30 రోజుల తర్వాత కూడా రీపోస్ట్ మార్టం చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాము. వాస్తవానికి మొదట చేసినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమీ లేదని చెప్పేసి తేలడం అంటే అది రాజకీయ ఒత్తిళ్ల వల్ల జరిగిందని చెప్పేసి మరి సందర్భంగా మేము గుర్తు చేస్తూ, మరి ఈ హత్య విషయంలో స్థానిక ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి వివాదాస్పదమైన మాటలను బట్టి చూస్తే మరి మొదలు చేసినటువంటి మరి పోస్ట్ మార్టం రిపోర్టు అది రాజకీయ ఒత్తిళ్లకే తలొగ్గియాలు చేసినట్టుగా మాకు అవభవిస్తూ ఉన్నది. ఎమ్మెల్యే గారు తను మాట్లాడుతున్న వాక్యాలలో ఇది హత్య అని తేలితే నేను ఉరేసుకోవడానికి సిద్ధమని చెప్పేసి తను మాట్లాడడం అంటే మరి ఇది హత్య కాకుండా ఆత్మహత్య తనకు ఎట్లా గట్టిగా నమ్ముతుంటారో మాకు అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు కూడా ఇన్ని రోజులు గడిచినా కూడా 30 రోజులు మధుకి హత్య చనిపోయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా తన సంబంధించిన అమ్మాయిని బయటికి తీసుకురాకుండా ఇప్పటికి కూడా కేసు తప్పుదో పట్టించడానికి మరి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మధుకర్ మరణానికి ట్రాక్టర్ యజమాని పుట్టా శంకర్, రేగడి సుధాకర్ తో పాటు ఖానాపూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ శ్రీమంతుల ఓదేలు, అఖిల్, లక్ష్మయ్య, పోసాని మొగిలీలపై తమకు అనుమానం ఉందని మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమ వ్యవహారం తెలిసిన రోజే ప్రియురాలి ముందే మధుకర్ను తీవ్రంగా కొట్టారని, అందుకే ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని ఆరోపిస్తున్నారు మధుకర్ బంధువులు. ఆ తర్వాతే మధుకర్ హత్యకు స్కెచ్ చేశారని అనుమానిస్తున్నారు. యువతి అన్న వరసయ్యే అఖిల్, మధుకర్లు స్నేహితులు. అఖిల్ ద్వారా మధుకర్ను రప్పించి ఆ తర్వాత చంపేసి డెడ్ బాడీని గ్రామ శివార్లో పారేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మంథని మధుకర్ మృతితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ఎమ్మెల్యే పుట్టా మధు. కేసులో తనపై కావాలని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. దీని వెనుక మాజీ మంత్రి శ్రీధర్ రెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తున్నారు ఆయన. ఒకవేళ తనకు మధుకర్ మృతితో ప్రమేయం ఉందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమంటోన్న మధుతో మా ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్. మంథని మధుకర్ మృతికి ఇప్పుడు రాజకీయ రంగు పులుపుకుంది. ఇప్పుడు ఈ అంశం పూర్తిగా మంథని ఎమ్మెల్యే పుట్ట మధు చుట్టూ తిరుగుతోంది. మరి ఈ అంశానికి సంబంధించి ఆయనతో మాట్లాడదాం. మరి కులాంతర వివాహాన్ని పుట్ట మధు అంగీకరిస్తాడా, వ్యతిరేకిస్తాడా? 100% అంగీకరిస్తాడు. 100% అంగీకరిస్తాము. ఎందుకంటే కులాలతో సంబంధం లేకుండా పెరిగిన వాడిని, చిన్నప్పుడే తల్లిని చూడని వాడిని. తండ్రి నాకు 18 సంవత్సరాలు నిండకముందే తండ్రి కూడా చనిపోయిండు. 2001 ఎంపీ అయ్యే వరకు కూడా కులము మరి బంధుత్వం అంటే తెలియదు నాకు. చిన్నప్పటి నుంచి మిత్రులు నాకు ఎస్సీలు, తర్వాత ఇతరత్ర అందరూ కూడా బ్రాహ్మణ్స్, వీళ్ళందరం కలిసి పెరిగిన వాళ్ళం మా మంతరిలో. కనుక కులం అంటే నాకు ఎంపీ అయిన తర్వాత అని తెలుసు కనుక. సో ఇంకా ఎగ్జాంపుల్స్ కూడా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మీకు చెప్తే చాలా లెంతీ ఉపన్యాసం. కులం మీద మీరు బాగా చెప్తున్నారు, కానీ ఇదే కులం అంశంతో ఇప్పుడు మంథని మధుకర్ చనిపోయాడు. కులాంతర వివాహం చేసుకునేటువంటి క్రమంలోనే అతను చనిపోయాడు. దానికి కారణం కులాంతరం కారణం దీంట్లో కనబడతలేదు. ఎందుకంటే అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకున్నారు, వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళే ఇద్దరు మందు తీసుకున్నట్టుగా మనకు కనబడుతూ ఉన్నది. ఇక్కడ ఆశ్చర్యకరమైన సంఘటనలు ఏంటంటే ఆ అమ్మాయి మున్నూరు కాపులు బీసీలు, వాళ్ళని అగ్రవర్ణాలతో పోలుస్తూ ఉన్నారు. ఇవాళ కూడా కొన్ని టీవీలలో చూస్తూ ఉంటే అగ్రవర్ణాలకు చెందిన అమ్మాయి అంటూ ఉన్నారు. సో ఒక పొంతనలేని దుష్ప్రచారాన్ని. ఎమ్మెల్యేకు సన్నిహిత బంధువు ఒక దళిత యువకుడిని ప్రేమించిన కారణంగానే అతన్ని చితకబాది చావబాది చంపేశారు అన్న అభియోగానికి మీ సమాధానం? 100% 2 విషయాలు ఇవి ఎప్పటికైనా బయటికి వస్తాయి. నిజాలు ఎప్పుడు కూడా దాగి ఉండవు. ఆ అమ్మాయిని నేను చూడలేదు ఇప్పటివరకు. ఆ అబ్బాయిని కూడా చూడలేదు. వాళ్ళు నాకు తెలియదు వాస్తవం. మీరు వార్నింగ్ ఇచ్చారంటారు? 100% తప్పు. ఎందుకంటే వాళ్ళ మేనమామ నా దగ్గర ఉంటాడు. నా దగ్గర ఇంపార్టెంట్ లీడర్ ఆయన శంకర్ లాల్ గారని, ఆయన బీఎస్పీ నుంచి టీఆర్ఎస్లోకి చేరిండు. ముఖ్యమైన లీడరు. 2 సంవత్సరాల నుంచి మహనీయుల వారోత్సవాలని పోయిన సంవత్సరం నుంచి జ్యోతిబా పూలే, బాబు జగజీవన్ రామ్, మన బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. కానీ మీ ముఖ్య అనుచరుడు మేనకోడలను ఈ విధంగా ఒక వ్యక్తి, ఒక దళిత యువకుడు ప్రేమించిన కారణంగానే అతన్ని చావబాదారన్న దానికి ఏం చెప్తారు? చావ బాధలేదటి, చాలా తప్పది. ఎందుకు అది ముందుగా ఫస్ట్ 2-3 రోజులు లేదు ఆ ప్రచారం. పోయిన కొద్దీ వాళ్ళు ఎట్లా సేఫ్ కావాలనే దానికోసమని ఎమ్మెల్యేను డైరెక్ట్ ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నన్ను డైరెక్ట్గా లాగిండ్రు. ఫస్ట్ 2-3 రోజులు నా పేరే లేదు అసలు. అమ్మాయితో మాట్లాడలే, కుటుంబ సభ్యులతో మాట్లాడలేదు. ఒక అబ్బాయి వాళ్ళ ఇంటికే నేను వెళ్ళొచ్చిన. చనిపోయిన తర్వాత అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన, వాళ్ళకు కొంత ఆర్థిక సాయం చేసిన, మందలించిన.
ఏదన్నా మనం రిపోర్ట్ నేను ఎందుకు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ FSL రిపోర్ట్ వచ్చినాక తర్వాత మాట్లాడదామని అనుకున్నాము. ఈ సోషల్ మీడియాలో ఇది మార్ఫింగ్ చేసి ఈ దుమారం లేపి దీన్ని అంతా కూడా విచ్చలవిడిగా ఏదో ఒక కొత్త కోణంలో దుష్ప్రచారం చేశారు. కనుక ఇవాళ ఇవన్నీ ఈ ఎపిసోడ్లో ఇంత ప్రచారం జరిగిన దాంట్లో మీకు ఇది ప్లస్ అయిందా మైనస్ అయిందా? 100% ప్లస్ అయింది. ఎందుకంటే స్తబ్దంగా ఉండే టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇంకా మా ఎమ్మెల్యే గెలిచిండు మేము హాయిగా ఉన్నామని అనుకున్నారు. దీంతో అప్రమత్తమైనరు. బీసీలు ఎస్సీలు ఒకసారి మేల్కున్నారు. అరే ఇంత అన్యాయం జరుగుతూ ఉన్నది. మంత్రిలో బయట దుష్ప్రచారం ఉండొచ్చు మా మీద, కానీ మాకు స్థానికంగా మాత్రం 100% మేలు జరిగింది. నాకు ఇది మంచి జరిగింది. ఇంకా కూడా నిజాలు బయటకు వచ్చిన తర్వాత అసలు ఊహించని పరిణామాలు ఉంటాయి. ఓకే, పుట్ట మధు చెప్తున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా మరి రీపోస్ట్ మార్టం తర్వాత వచ్చేటువంటి నివేదిక ఏ విధంగా ఉంటుందనేటువంటిది చూడాల్సి ఉంది. రాజకీయ రంగు పొలుముకున్న సందర్భంలో పుట్ట మధు వివరించినటువంటి అంశాలు రేపు ఏ విధంగా ఉంటాయనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. కెమెరామెన్ రామ్ ప్రసాద్తో అరవింద్ శర్మ, NTV, కరీంనగర్.